భారతదేశానికి వరల్డ్ కప్ ఏమైనా తీసుకొచ్చాడా క్రికెట్ ఆడి? లేదా ఆయన ఏమైనా మన భారతదేశానికి ఒలింపిక్స్లో మరి పాల్గొని రన్నింగ్ రేస్లో నంబర్ 1 పొజిషన్లో గెలిచాడా? లేకపోతే కిక్ బాక్సింగ్ ఆడి బంగారు పథకం తీసుకొచ్చాడా? లేదు ఆయన కరాటే ఆడి బ్లాక్ బెల్ట్ ఏమి తీసుకొచ్చాడా? లేదు లాంగ్ జంప్ హై జంప్ చేసి ఏమైనా పథకాలు తీసుకొచ్చాడా? లేదు కదా. ఎంత నిస్సిగ్గుగా ఒక డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నటువంటి ఒక ఎంపీ ఒక ఫ్లెక్సీలు మీరు ఎంత నిస్సిగ్గుగా ఎంత ఏమంటారంటే అదొక దౌర్భాగ్యం. అంత బహిరంగ ఫ్లెక్సీలు కట్టి చేస్తారా? ప్రజలు మీ వైపు ఉన్నారా? ప్రజలు మీ వైపు లేరండి. మీ టీడీపీ నాయకుల్లో మీకు బజలు చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఆ డ్రగ్స్ తాగుతారో, ఎవరైతే మద్యం తాగుతారో, ఎవరైతే గంజాయి తాగుతారో ఆ వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు అవి. ఇప్పటికే ఏలూరంతా కూడా 24 గంటలు మద్యం జరుగుతోంది, ఏరులై పారుతూ ఉంది. ఏ కిరాణా షాపుకి వెళ్ళా, ఏ షాపులో వచ్చేసినా 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారుతూ ఉంది. దాన్ని అడగట్లేదా? మీకు ఎంపీ టికెట్ ఇచ్చింది ఎందుకు? గతంలో మీరు అన్నారు కదా ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ఉంది, ఆ డ్రగ్స్ కల్చర్ మేము అరికడతాం, డ్రగ్స్ లేకుండా నిర్మూలిస్తాం, డ్రగ్స్ ఇచ్చేయమని అన్నారు కదా. సరే ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే డ్రగ్స్ కంట్రోల్లో ఉంటుంది, డ్రగ్స్ లేకుండా చేస్తాము, డ్రగ్స్ నిర్మూలన ప్రాంతంగా చేస్తామన్నారు కదా. నిర్మూలించలేదు, కట్టడి చేయలేదు. డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ బ్రో, డ్రగ్స్ వద్దు. మేము చెప్తూ ఉన్నాం డ్రగ్స్ వద్దు, సమాజాన్ని కాపాడండి అని. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అటు బిఆర్ నాయుడు, ఇటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, అటు చూస్తేమో అరవ శ్రీధర్. ఆయనకేమో ప్రభుత్వం ఇప్పిస్తే ఇప్పుకొని తిరిగాడు. ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబల్ల మాటలు చెప్పి ఈ రోజున అమ్మాయి మీద కేసు పెట్టి అమ్మాయిని జైలు పంపి వాడేమో న్యూడ్ వీడియోలు ఒక 100-150 పైన ఉన్నాయండి. రోజుకు ఒక దరిద్రం వీడియో బయటకు వస్తామని ఆ వ్యక్తి పైన చర్యలు లేవు. ఇది చూస్తే మీ ఇంత నారా లోకేష్ గురించి మనం మాట్లాడాం. నారా లోకేష్ గారి వీడియోలు వచ్చినాయి బయటికి, నారా లోకేష్ గారి ఫోటోలు వచ్చినాయి బయటికి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధంగా ఉందంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా లక్ష్మణరావు గారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ఏముంది గర్వకారణం? ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే ఉందంటారు. గతంలో వైసీపీ అనంతబాబు కావచ్చు, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడుగా గోరెంట్ల మాధవ్ కావచ్చు, ఇందాడ ప్లే అయిని, లేదంటే ఇప్పుడు పుట్ట మహేష్ కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు. ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది గర్వకారణం? ప్రజలకు ఏం మేలు చేయలేదు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వెంటేసుకుని తిరగకుంటుంటే బాగుండేదేమో. నిన్న మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు లక్ష్మణనాథ్ గారు ఇప్పుడు నేను అన్నదేనంటే బాలకృష్ణ గారి వాక్యాల్ని సమర్థించారండి. ఎవరు? మన ప్యానలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ చెప్పలేదే, వేణు గారు ఖండించారు. ఎలాగే సమర్థిస్తారని నాకు అర్థం కాదు. లేదు ఖండించారన్నారు, ఖండించారు, సమర్థించారు. తీసుకోలేడు, ఆయన అభిమానుల కోసం మాట్లాడినాడు. అది కరెక్ట్ కాదని ఆ రోజు ఎవరి కోసమైనా సరే సార్, ఎవరి కోసమైనా సరే బాలకృష్ణ లాంటి ఒక ప్రజాదరణ అభిమానులు ఉంటారు. ఇది ప్రతినిధి చేయాలని ఎవరు మాట్లాడు, అలాంటి మాటలు ఎవరు ఖండిస్తారే కానీ దాన్ని సమర్థించరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించేమో, వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థించే. వేణుగారు ఆగండి, ఆయన మాట్లాడు. వేణుగారు ఒక్క నిమిషం. నేను అన్నదేనంటే ఇదే బాలకృష్ణ గారు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడారు. అది ఆ రోజున అదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పెద్దడు కదయ్యా లాగి చంపకెళ్ళి ఆవిడ కొడితే మీ బామ్మతో ఏదో లైన్లోకి వచ్చేవాడని. మేము అన్నదేనంటే బాలకృష్ణ అవనివ్వండి, నారా లోకేష్ అవనండి, అరవ శ్రీధర్ అవనండి, పుట్ట మహేష్ కుమార్ అవనివ్వండి, అటు బిఆర్ నాయుడు అవనివ్వండి, ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఎందుకు టీడీపీ వినండి సార్ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదన్న ఎందుకు మీరు సార్? అదే అలా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ సార్. అది వినండి. మనం మానాలంటే ఈ రోజున పట్టుకుని భార్యలకి న్యాయం చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని అనవలసి వస్తుంది. అది ఆయన పర్సనల్. అది 3 కాదు 100 పెళ్లిళ్ళు చేసుకుంటారు. అనంతా అరే ఫస్ట్ భార్యకి న్యాయం చేయలేకపోయాడే, రెండో భార్యకి న్యాయం చేయలేకపోయాడే,
ఇప్పుడు మూడో భార్య కూడా న్యాయం చేయలేక నాలుగో ఎవరో ఉన్నారంటే దాని పుకార్లు రెండో వస్తూ భార్య ఉన్నాయి. గాని మూడో అది భార్య తప్పండి. గాని మిమ్మల్ని వచ్చి అదే న్యాయం వాళ్ళ చేయమని కుటుంబం. అడిగితే ఆ రోజు మీడియాలో వినండి, మాట్లాడండి. వినండి. ఎవరు వ్యక్తిగత వినండి, తల్లికి చెల్లి కన్నా విషయం వస్తే చంద్రబాబు మీరు న్యాయం చేయమని అడుగుతా అంతే మమ్మల్ని. పరిస్థితి ఉంటుంది. ఇంకోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తల్లి చెల్లి అనే పదం ఎవరు వాడినా సరే వాళ్ళకి రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకరు టీడీపీలో మాట్లాడితే సేమ్ నారీ బ్రాహ్మణి గాని లేదంటే లోకేష్ మందు తాగడం, లోకేష్ అమ్మాయితో తిరిగినాడని చెప్పి మాట్లాడడానికి మాత్రం మీకు అర్హత ఉండేటప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లికి న్యాయం చేయమని అడుగుతాము. లేదా మీలా సొంత చెల్లికి అల్పార్మెంట్ పాటు వాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని కూడా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్టా? ఏమని రవీంద్ర రెడ్డి మాట్లాడినాడు షర్మిలమ్మని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిపోతుంది? ఏమైనా యాక్షన్ తీసుకున్నాడు అతని పైన? సమర్థించాడు కానీ వల్ల రవీంద్ర రెడ్డి షర్మిలమ్మ పైన అన్పార్మెంట్ వాడు వాడాడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించాడు దాన్ని? ఏమన్నా దాన్ని వ్యతిరేకించాడా? సమర్థించాడా? ఎలా సమర్థిస్తాడు? మీరు ఆయన సొంత చెల్లి కాబట్టి ఆయన ఎవరో మాట్లాడినా కూడా ఆయన బొమ్మను ఉంటే మీరు చూస్తూ ఉండాలి. ఆ మహిళ కాదా? వినవయ్యా వేణు గారు, వినవయ్యా నీ అన్నదేనంటే చెప్పేదే కాదు, నువ్వు షర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదన్నప్పుడు ఆమెను కూడా విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వినండి, వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు. షర్మిల గారి మీద ఎటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టలేదు. వినండి, షర్మిలమ్మని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లక్ష వీడియో చూపిస్తాను నేను. వినండి, చెప్తాను కదా, వర్రా రవీంద్ర రెడ్డి గారు సేమ్ అటువంటి ఫేస్బుక్ లో ఆ ఐడెంటిటీ పెట్టి పోషన్ అనే వ్యక్తి చేశాడు. వైజాగ్ సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి అమెరికా నుంచి ఒక వ్యక్తి అమ్మ షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు బాగుందా అని అన్పార్మెంట్ వాడలేదా? ఆ వీడియోలంతా వీళ్ళు కనపడదా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దాన్ని యాక్షన్ తీసుకున్నాడా? వినండి, ఎవరున్నాడు మా పార్టీ ఈ రోజున ఆడెవడాడు కిరాక్ ఆర్పి గాడు, సీమ పందిలో ఊరిపోయినటువంటి శివరాజు గాడు, వీళ్ళందరూ ఎవరండి? మీరు పెంచి పోషిస్తున్నారా? ఆ ఎదవల్ని ఆ సన్నాసులు ఆ కిరాక్ ఆర్పి గారిని ఈ సీమాంధ్ర అడవడ సీమరాజు అంటే సీమ పందిలాగా బలిసినటువంటి ఆ ఇద్దరు ఎదవల్ని మీరు రోజా గారిని కానీ లేదంటే మీకు తెలవట్లేదండి వేణుగోపాల్ గారు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, వేణుగోపాల్ గారు మీరు రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటారో మీకు తెలవట్లేదు. ఎప్పుడన్నా ఉన్నా కూడా ఎవరితోన్నా తిట్టించాలన్నా, బండ బూతులు తిట్టించాలన్నా మీ పార్టీలో చేర్చుకోకుండా తిట్టించండి, మంచిగా తప్పించుకోవచ్చు. శ్రీరెడ్డి గారు వాళ్ళ పార్టీ కాదు, బోరుగడ్డ అనిలు వాళ్ళ పార్టీ కాదు. మీరు అలా తిట్టించుకోవాలి.